డిమోన్ పవన్ గారు కళ్యాణ్ గారు పీక పట్టుకున్నారనమాట నెక్ అయితే. అంటే ఇది వచ్చేసరికి వాంటెడ్గా చేసింది అయితే కాదు అని పవన్ గారు అయితే చెప్తున్నారు. ఏమీ లేదు, రీతు గారి మీద కళ్యాణ్ గారు అరుస్తుంటే ఆపే ప్రయత్నంలో పవన్ గారు కళ్యాణ్ గారు పీక పట్టుకున్నాం మనకు క్లియర్గా వీడియోలో కనపడింది. పట్టుకున్నాక ఇమాన్యుల్ గారు సంజన గారు ఆపారు. ఆపిన తర్వాత పవన్ గారు చెప్పిన మాటలు ఏంటంటే నేను కావాలని పట్టుకోలేదు, ఫిజికల్గా హట్ చేయాలని అసలు కాదు, జస్ట్ ఆపే ప్రయత్నంలో పట్టుకున్నాను తప్ప వాడిని ఆపడానికి పట్టుకున్నాను తప్ప కావాలని వాడు పీక పట్టుకోలేదని పవన్ గారు క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. చెప్పి తర్వాత అంటే పీక పట్టుకున్నాక ఏం గొడవలు అవ్వలేదు, పీక పట్టుకున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. అలా ఆపిన తర్వాత మళ్ళీ వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడారు, కళ్యాణ్ ఆపారు. సో ఇదంతా అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఆ క్లిప్ చూస్తే ఎవరికైనా సరే డిమోన్ పవన్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పీకను పట్టుకున్నాడని క్లియర్గా అయితే కనబడుతున్నమాట. తన గుడ్ ఇంటెన్షన్తోనే పట్టుకున్నాడు, కళ్యాణ్ ఆపాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ పీక పట్టుకున్నాడు, ఓకే. బట్ అది చూడడానికి ఏంటంటే ఫిజికల్గా హట్ చేస్తున్నాడు, ఫిజికల్ అవుతున్నాడు మన పవన్ కళ్యాణ్ మీద అన్నట్లయితే కనపడుతుంది. సో ఎనీవే తన ఇంటెన్షన్ ఏదైనా, బట్ చూసేటప్పటికి ఏంటంటే ఫుటేజ్లో మనకి కొంచెం నెగిటివ్గానే కనపడుతుంది ఎవరికైనా సరే. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. డిమోన్ చేసింది రైటా రాంగ్ అని.